కానీ పూర్వకాలంలో క్రూర మృగాలతో కూడిన భయంకరమైన కీకారణ్యాలు తెలిసిన ఇవి అత్యంత భయంకరమైన కీకారణ్యాలు. అర్చక స్వామి వారు 40 కిలోమీటర్ల దూరం ఆ అడవుల్లో ఎక్కడ సింహాలు ఉన్నాయో, ఎక్కడ పులులు ఉన్నాయో, ఎక్కడ ఏ చెట్టు ఉందో, గొట్టుందో, మెట్టుందో తెలియని రోజుల్లో ఇక్కడికి వచ్చి వెళ్ళేవారు. మీకు చెప్పాలంటే భాగవతంలో కేకారణ్యం గురించి వర్ణన చేశారు. పెద్ద వచనం. ఆ వచనాన్ని మా శ్రీ విద్యతో చెప్పిస్తాం చూడండి. చిన్నపిల్లలు కూడా కంఠస్థం చేస్తే ఎలా చెప్పొచ్చో తెలుసుకోవాలి మనం అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి ధారణా శిక్షలు ఇవ్వచ్చు. పైకి వచ్చి ఒకసారి ఈ కేకారణ్య వర్ణన మీరు విని తీరాలి. ప్రముఖ నిరంతర సమయం సంబంధించారు. శాఖాంతర పరిపక్వ ఫలంతర ప్రయోజిత రస ప్రవాహ బహుళప్పుడు గణకమై శరీర కాసాల కాంక్షలు కొంత కవలాల కర్మల దేశ కబలాహార సతత అంగీకార పరిశ్రాంతిక వార్తా సమానంగిత కుమార వృత్తు గర్భధర సమీప విట సముదాయ సమీకరణ సమీక్ష చైనాగత సమీకరణ యొక్క పరవ సమీపంలో ఎన్ని చెట్లు ఎన్ని మృగాలు ఉన్నాయో చెప్పారన్నమాట అందులో. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటచ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలత మహోద్యాన సుక్క పిక్క నికర చెంచూపుట నిర్దడిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరష బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూర భోంతరాళంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక గోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబును. ఇదిగో దారి పొడుగుతా మనం వస్తున్నాం కదా, ఆ అడవిలోంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దారి పొడుగుతా రకరకాల చెట్లు ఉన్నాయి. మద్ది చెట్లు ఉన్నాయి, గన్నేరు చెట్లు ఉన్నాయి, పనస వృక్షాలు ఉన్నాయి, మంచి తియ్యమామిడి చెట్లు ఉన్నాయి. ఇలాంటి రకరకాల వృక్షాలు. ఈ వృక్షాల నుంచి బాగా పండిపోయిన పళ్ళుట. ఈ పళ్ళు రసాన్ని చూసుకుంటూ ఉన్నటువంటి జనాలు ఇంకా రకాల సింహాలు, శరభాలు, గంధగజాలు, గండభేరుండాలు, వరాహాలు, ఎన్ని రకాల క్రూర మృగాలు. వీటితో యమకింకరులు కూడా భయపడుతున్నారట. సంచకిత చకితులను చెయ్యబడిన భయపెట్టబడిన శరణ ఆగత శమన కింకరము. శమన కింకరులు అంటే ఎవరు? యమధర్మరాజు గారి భటులు. యమభటులు అంటే దేనికైనా భయపడతారా? కానీ ఆ అడవిని చూసి వాళ్ళు కూడా భయపడుతున్నారన్నమాట. అలాంటి భయంకరమైన అరణ్యం. ఆ అరణ్యంలో శివాలయాన్ని అర్చక స్వామి వారు భక్తితో రోజు వచ్చి అభిషేకం చేసేవాడు. అడవి కదా, ఆయన వచ్చి వెళ్ళిపోయేలోపు చాలామంది కనపడేవారు. అక్కడ దారిలో కొంత దూరం నడిచేవారు. నడిచిన తర్వాత ఓపిక లేక వెళ్ళిపోయేవారు. అప్పుడు ఈయనకు బాధ కలిగింది. నా ఈశ్వరుడు అడవిలో ఉన్నాడు. శ్రీశైలారణ్యం వంటి భయంకర కేకారణ్యాల్లో నా ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన్ని దర్శనం చేసుకోవడానికి నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేకపోతున్నారు. నేనంటే ఆయన మీద ఉన్న భక్తితో వ్యామోహంతో ఎక్కడి నుంచో నడిచొచ్చి నాకు తోచిన నైవేద్యం పెట్టి పెడుతున్నాను. ఈ జనం కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సౌకర్యం ఉంటే వస్తారు. ఇవాళ శ్రీశైలానికి ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారంటే నిజంగా ఈ దేవస్థానం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈవో గారు కానీ ఇంకా మహానుభావులు వీళ్ళంతా చేస్తున్నటువంటి ఉపచారాలు, ఇందులో ఉన్న సిబ్బంది ఇస్తున్నటువంటి సౌకర్యాలు, బయటికి రాగానే ఇంతంత పులిహారలు, దద్దోజనాలు, కట్టుపొంగలు, నాయనో మంచినీళ్ళు, ఎక్కడికక్కడ ఏం కావాలంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి రాగలుగుతున్నారు. నేను కూడా
నా ఈశ్వరుడి ఆలయానికి దర్శనానికి వచ్చేవారికి ప్రసాదం మంచినీళ్లు వంటివి ఏర్పాటు చేస్తే భక్తులు బాగా పెరుగుతారు అనుకున్నాడు అర్చక స్వామి. అర్చకులు బాగుంటే సగం భక్తులు వాళ్ళే ఆకర్షితులు అవుతారు. రాగానే అర్చకుడు ఏ దిక్కుమలడా అట్నుంచటే పో రావద్దు అని తిట్టాడు అనుకోండి, ఏమొస్తారు? శ్రీశైలానికి ఎందుకు వస్తున్నాం మేము అంటే అసలు అర్చక స్వామి వారు ముఖం చూస్తేనే ఆనందం. వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళు పక్కనున్న కాపలా వాళ్ళు తొలగంటారు కానీ అది వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు తొలగనకపోతే అది ప్రమాదంలండి. అంచేత వాళ్ళు తొలగంటారు కానీ వీళ్ళు మాత్రం అలా చిరునవ్వుతో తలకాయ పెట్టండి, పువ్వులు వేయండి, నీళ్లు పోయండి, పాలు పోయండి అంటూ ఉంటే ఆహా అనిపిస్తుంది మనకి. అర్చకుడు శివుడి తర్వాత శివుడు, అమ్మవారి తర్వాత అమ్మవారు. ఎన్ని చెప్పండి, వాళ్ళవదే సగం పుణ్యం అంతా, ఏది సక్రమంగా వాళ్ళు చేస్తే. కాబట్టి ఆలయాలకి భక్తులు రావాలన్నా అస్సలు ఎవడు గుళ్ళోకి రాకుండా పోవాలన్నా రెండింటికి కూడా వీరే కారకులు అవుతారు. ఎక్కువ మంది వాళ్ళు రావడానికి ఈ ప్రాంతాలకి సందేహం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి నేను మనస్ఫూర్తిగా అనేక విధాల ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే నేను అనుభవించున్నాను కనుక వారి యొక్క ఆ ప్రేమనైతేనే అర్చనా విధానాన్ని అయితేనే అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి. అటువంటి అర్చకుడు ఆ పుణ్యాత్ముడు ఆయన కష్టపడి తన పొలం అంతా అమ్మి ఆ ఈశ్వరాలయం దగ్గర ఒక గొప్ప సత్రం కట్టాడు. అందులో వంట వాళ్ళని పెట్టాడు. పెళ్ళాం బిడ్డలు కూడా అక్కడికే తీసుకొచ్చి అడవిలో మకాం పెట్టాడు. ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఎన్ని రోజులున్నా భోజనం, మంచినీళ్ళు, వసతి అన్నీ ఇచ్చాడు. దాంతో క్రమంగా జనం రావడం మొదలెట్టారు. పగలొచ్చి దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళలేని వాళ్ళు రాత్రి అక్కడ మకాం ఉండి వెళ్ళేవారు. ఒక 2 ఏళ్లలో ఎంతో పూర్వం ఎప్పుడో 100కి 1 ఒకడు వచ్చేవాడు కాస్త 10,100 సంఖ్యలో భక్తులు రావడం మొదలుపెట్టారు. ఈయన అన్నదానం కూడా బాగా చేస్తున్నాడు. ఈ అన్నదానాన్ని మెచ్చుకుని డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారుగా, దాతలు కూడా మొదలయ్యారు. ఆ ఆలయం చాలా శ్రద్ధాశక్తులతో సేవిస్తున్న భక్తులతో కళకళలాడడం మొదలుపెట్టింది. ఈ అత్యద్భుతమైన కథ మిగతా భాగాన్ని రేపు చెప్పుకుందాం. అన్నదానం వల్ల వచ్చే ఫలితం ఎటువంటిది, నరకానికి వాడు ఎలా వెళ్ళడో ఈ కథ మనకి తెలియజేస్తోంది. చూసారా, గరుడ పురాణం మొదలుపెట్టి 5 రోజులు అనుకున్నాం, 4 రోజులు గడిచిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఇంకొక రోజు. రేపు కూడా మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పుణ్యాత్ములందరికీ పేరు పేరున మంగళాశాసనాలు అందజేస్తూ రేపు కూడా 6:30కు ఉంటుంది కార్యక్రమం. యథాప్రకారంగా ఇక్కడికి రండి, వచ్చి కథ విని ఆఖరి రోజు కార్యక్రమం అంటే ఇంకా పుణ్యం. కాబట్టి వీలున్నంత వరకు శ్రద్ధాసక్తులు కలిగిన వాళ్ళంతా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుని మరీ వినండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.